హాయ్ గాయ్స్, ఇంకా బీహార్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. మాకు నైట్ ట్రైన్ 10:30కి ఇట్లా. సో మేము కొంచెం ముందుగా వెళ్ళిపోతాము. సార్ వచ్చేసారు వెహికల్ పట్టుకొని. సో వెళ్ళిపోతున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్తున్నాం, దగ్గరలోకి వస్తున్నాం అని హ్యాపీనెస్ తప్ప వెళ్ళాలని లేదు. కానీ ఇంకేం చేయలేము, తప్పదు. మా జైశ్వర్కి అయితే ఇక్కడ వాతావరణం చాలా మంచిగా అలవాటు అయ్యింది. అక్కడికి ఎలా ఉంటుందో ఏదో, వీడి నుంచి ఇంక బాగా చూడాలి ఎలా ఉంటుందో. జుట్టు పట్టుకుందా సార్ కూడా వచ్చేసారు వెహికల్ పట్టుకొని. ఇంకా రెడీ వెళ్ళిపోవడమే. ఓకేనా, పదండి రైల్వే స్టేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇవి ఇంతే లగేజ్ ఉంది, ఇంతకుమించి లగేజ్ లేదు మా దగ్గర. ప్రజెంట్ అయితే ఇంతే లగేజ్ ఉంది. అన్నీ పంపించేసాం కదా. బకెట్లు తీసుకెళ్ళకూడదు అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళంటే కొనాలి, ఇంకెందుకులే ఖాళీగా ఉన్నాం కదా పట్టుకెళ్ళిపోతున్నాము. అదే మా సార్ వచ్చి దిగబెడతామని చెప్పారు కదా, అదిగోండి వెహికల్ అయితే అదే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య, ఇంటి పక్కన ఉన్న అన్నయ్య, అనంతపురం అని చెప్పాను కదా, అన్నయ్య ఇంకా తమిళనాడు ఒక సారు, వీళ్ళందరూ కూడా వచ్చారు దిగబెట్టడానికి కోసమని. ఆయన కూడా మాతో పాటు వచ్చారు, తమిళనాడు సారు. ఎందుకంటే సారే వస్తాను ఇప్పుడు మాతో పాటు. ఇంకా నేనైతే కూర్చుని పోయాను, బాబుని కూడా కూర్చుని పెట్టేశాను. లైట్ లేదు లోపల, సో అందుకోసమని చీకటిగా ఉంది. ఇంకా లాస్ట్ ఫైనల్ సామాన్లు అయితే వెనక్కి పెట్టేశాము. ఇంకా అది చిన్నదైతే మాకు సరిపోదు కదా ఈ వెహికల్ అని చెప్పేసి ఈ వెహికల్ పట్టుకుని వచ్చేసాము. ఇంకా అలా స్టేషన్కి కూడా వచ్చేసాము. వాళ్ళు దిగపెట్టేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి స్టేషన్కి కూడా వచ్చేసాము. లగేజ్ అయితే ఎక్కువ లేదు, కానీ ఇంకా అలా ఇది చూసారా, చిన్నదే డిస్ట్రిక్ట్, అంటే డిస్ట్రిక్ట్ అనమాట, సీతామఢీ డిస్ట్రిక్ట్ అని ఈ ప్లేసు. సో ఇక్కడ చిన్న స్టేషనే, కాకపోతే ఇక్కడ నుంచి ట్రైన్ హౌరాకు ఉందని చెప్పేసి ట్రైన్కి వచ్చేసాము మేము. చూస్తున్నారా, అంటే పెద్ద డెవలప్మెంట్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది స్టేషను. కాకపోతే ఇంకా ఇక్కడ నుంచి దగ్గర కదని చెప్పేసి ఈ ట్రైన్కి మేము వచ్చేసాము. చాలా బాధ అనిపించింది వస్తున్నప్పుడు. కొంతమందికి అయితే చెప్పడం కూడా అవ్వలేదు, అలా వచ్చేసాము. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి శ్రావంతి చెప్పకుండా ఏం వెళ్ళిపోయావు అట్లనే అన్నారు. అంటే ముందు మాట్లాడాను, కాకపోతే అప్పుడు కరెక్ట్గా నైట్ టైం ఇంకెందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి చెప్పలేదు. అప్పటికే 8:30కి వచ్చింది అబ్బా వెహికల్. సో మాకు కూడా ట్రైన్ 10:30 కాబట్టి నేను కూడా అలా నెమ్మదిగా వచ్చాము. సో వచ్చిన తర్వాత కొంచెం కూల్ డ్రింక్ ఇవన్నీ తినడానికి కోసమని చెప్పేసి తీసుకున్నాం ట్రైన్లో తినడానికి కోసమని. మేమేంటంటే బీహార్ నుంచి హౌరా వరకు టికెట్లు చేసుకున్నాం. ఇక్కడ నుంచి తర్వాత నేను ఇంటికి వెళ్తానని చెప్పాను కదా, అక్కడ కోల్కతాలో చిన్న హౌస్ అయితే తీసుకున్నాం రెంట్కి. క్వార్టర్స్లో ఉండట్లేదు ఈసారి. సో అక్కడ వెళ్ళి అక్కడ కొంచెం సామాన్లు క్లీన్ చేసేసి నేను ట్రాన్స్పోర్ట్తో సామాన్లు పంపించని చెప్పాను కదా, అవన్నీ పంపించేసిన తర్వాత అవన్నీ వచ్చేసాక అవన్నీ సామాన్లు పెట్టేసి అప్పుడు వద్దాము మళ్ళీ ఇక్కడికి విశాఖపట్నం అని చెప్పేసి ఇంకా హౌరా వరకు టికెట్లు చేసుకున్నాం. ఆ తర్వాత టికెట్లు అయితే చేయలేదు. సరే తత్కాలైనా చేసుకోవచ్చులే రిటర్న్ జర్నీలో అక్కడ నుంచి ఇంటికి రావడానికి అని చెప్పేసి చేయించుకోవడం లేదు. నైట్ టైం కానీ ఇక్కడ కొంచెం మందే ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ బీహార్ వెళ్ళినప్పుడు అయితే స్టార్టింగ్ ఈ స్టేషన్ చూస్తే కొంచెం బీహార్ అని భయం వేసేది. తర్వాత అలా అలవాటు అయిపోయింది. అది ఆటోమేటిక్గా కొన్ని అలవాటు అయిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే మేము హౌరా వచ్చేసి ఇంకా సామాన్లు అవన్నీ సర్దుకుంటా ఇవన్నీ చేసేసి ఇంకా ఇంటికైతే మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసాము. సో ఇదంతా కూడా ట్రైన్ జర్నీ. ఇంకా స్టార్టింగ్లో మేము చూపిస్తున్నాను మీకు ఇదంతా. వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే 3 years ఉన్నాము, క్వార్టర్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి, అక్కడ సార్స్ అందరూ మంచి వాళ్ళు, రావాలి అనిపించలేదు. కాకపోతే కోల్కతా సిటీ అక్కడ మనం ఏంటంటే ఏదైనా రిచ్గా ఉంటుంది అక్కడ, రేట్లైనా ఏవైనా. బీహార్లో మాకు చాలా తక్కువ బడ్జెట్తోనే అయిపోయేది ఖర్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. నాకు అసలు కంట నిండా నిద్ర వస్తున్నాయి, కళ్ళు రెడ్డగా అయిపోయినాయి. ఇంకా బాబు అయితే పడుకోలేదు, వాడు పడుకొని లేచిన తర్వాత మేము బయలుదేరాము. సో వాడు కూడా పడుకోలేదు. ఇక్కడ చూసారా, ఇది సీతామఢీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఊరికి సీతాదేవి జనక మహారాజుకు పుట్టాడని ఒక వీడియో చేశాను కదా, అది ఈ ప్లేసే. సో అందుకోసమే సీతామఢీ అని పేరు పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే జనక మహారాజు ఎద్దులతో దున్నుతుంటే సీతాదేవి ఆయనకి దొరికినట్టుగా వచ్చింది చూసారా. ఇదంతా కూడా అప్పుడు జరిగింది కదా రామాయణం, అదంతా కూడా. హాయ్, గుడ్ మార్నింగ్. చెప్పు. నైట్ 11 అయింది ట్రైన్ ఎక్కేసరికి. నైట్ మరి వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంకా అలా వచ్చి పడుకుని పోయాము. ఇప్పుడే లేచాము, ఇప్పుడు 8 అయింది మళ్ళీ టైము. కొంచెం బాబుకి ఏదో ఒకటి ఫుడ్ పెట్టేస్తే మేము 11:30కి దిగుతాం. గుడ్ మార్నింగ్. పడిపోతున్నాయి.
ఇంకా బాబుకు ఫుడ్ తినిపించేసిన తర్వాత నేను కాసేపు అలా వాడితో ఆడుకుంటా వాడి కిటికీ దగ్గర నిల్చుని పెడితే అన్నీ చూస్తాడు వాడు. అంటే వాడికి కూడా కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తాను. అంతకుముందు అయితే ఏం తెలియదు, ఇప్పుడైతే అన్నీ చూడడం అలా చేస్తాడు. కొంచెం ఆడు ఇలాగ ఉన్నాడు, కొంచెం వాడికి ఒంట్లో సరిగ్గా బాగోలేక ఇంకా జర్నీ చిన్నపిల్లలతో దూరం కదా చేయలేక వాడైతే అలా ఉన్నాడు. కొంచెం నేను సిర్లెక్ ఒకటి తీసుకెళ్ళాను ఇన్స్టెంట్గా, సిర్లెక్ ఇంకా పాలు కూడా మరగపెట్టేసి తీసుకెళ్ళాను. నెక్స్ట్ మకానా ఉంటుంది కదా, మకానా పౌడర్ కూడా చేసి పట్టుకెళ్ళాను. ఇవన్నీ కూడా ట్రైన్ జర్నీలో ఉపయోగపడతాయి అని చెప్పేసి వాటర్లోనే కలిపి పెట్టేయవచ్చు, ఇంకా అప్పటికప్పుడు మనం ఫుడ్ అయితే తయారు చేయలేం కదా అని చెప్పేసి ఇలా ఫుడ్ అయితే పెట్టాను వాడి కోసం. సో వాడు తినేస్తాడు. మకానా అంటే చిన్నప్పటి నుంచి వాడికి ఇష్టమేని, 6 months నుంచి వాడు తింటూనే ఉన్నాడు మకానా అవన్నీ. సిర్లాక్ ఇప్పుడు మేము పెట్టలేదు కానీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశాను. అంటే ఇటువంటి ట్రైన్ జర్నీనప్పుడు అటువంటిప్పుడు ఉపయోగపడుతుందని. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, నైట్ టైం నైట్ పడుకున్నాను కానీ ఆ రోజు అంటే ఏదైనా ట్రైన్లో పెద్దగా సఫిషియెంట్గా నిద్ర ఉండదు కదా. సో అది నా ముఖం చూడండి ఎలా వాడిపోయిందో. జైష్వాల్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు అలా బీహార్ ఈ ట్రైన్స్ని అవి చూసుకొని. ఇంకా వాడికి అలా అలా తెలుస్తాయి కదా నన్ను. సో వాడైతే ఎంజాయ్ చేస్తాడు. మా ఆయన సమోసాలు ఇంకేవో కొనుక్కొని తిన్నాడు కానీ నేను పెద్దగా ట్రైన్ ఫుడ్కి అయితే నచ్చను. ఇలా ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్లు ఇవన్నీ వస్తే చాలా కష్టం అసలు మనకి జర్నీ. మన సౌత్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం జర్నీ, ఇవి చేయలేము. అలవాటైన వాళ్ళు ఎలాగైనా తిరిగేస్తారు కానీ అలవాటు అయిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రైన్ మిస్ అయిపోతూ ఉంటాము, చాలా నరకం అసలు. ఎంత కష్టం ఉంటుందో తెలియదు. మేము లాస్ట్ టైం జాయిన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే అలాగే ఫలక్నామా హౌరా వచ్చే ముందు ఒక స్టేషన్ ముందులో ఆగిపోయింది ట్రైన్ ప్రాబ్లం అయ్యి. ఇంకా రాత్రిని పిల్లడిని వేసుకొని నేనైతే ఏడ్చేసాను, ఎక్కడికి వెళ్ళిపోవాలరా బాబు అని. ఏదో లక్కీగా వేరే ట్రైన్ అయితే దొరికింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బాబుని ఉయ్యాల కట్టాను. ఇలా కొంచెం ఉయ్యాలో అయితే మంచిగా పడుకుంటుందని చెప్పేసి గాలి వస్తుంది కదని మా ఆయన ఊపుతున్నాడు పడుకుంటే. ఇంకా దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా 12:33 అయ్యింది మేము హౌరా వచ్చేసరికి. సో ఇక్కడ బస్సులు చూసారు ఎలా ఉన్నాయో. ఇవి ఆర్డినరీ బస్సులు, అంటే గవర్నమెంట్ సంబంధించిన బస్సులే. మన బస్సులకి ఇక్కడ బస్సులకి తేడా చూడండి. నాకు ఈ బస్సులు చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపించింది. నేను ఎప్పుడు బస్సు ఇక్కడ అంటే హౌరా స్టేషన్కి వచ్చాం కానీ ఎప్పుడు ట్యాక్సీలు ఏమైనా బుక్ చేసుకుని అలా వెళ్ళిపోయేవారం కానీ ఇలా ఎప్పుడు రాలేదు. ఈసారి మేము బస్సు ఎక్కుతున్నాము. అంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి వేరే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి షాల్డా అని, అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని ఇప్పుడు మేము ఉండే ఏరియాకి అయితే వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి బస్సు ఎక్కాము మేము. అంటే మాకు ఇక్కడ హౌరా రైల్వే స్టేషన్ నుంచి బెటాలియన్కి అయితే 45 kilometers ఉంటుంది దూరము. కాకపోతే 3 సార్లు బస్సు, ఒకసారి బస్సు ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కాము, మళ్ళీ ఆటో ఎక్కాము, అలా 3 సార్లు మారాల్సి వచ్చింది. డైరెక్ట్గా లేవు. సో బుక్ చేసుకుని వెళ్తే ఒక 1300 అని తీసుకుంటాడు వాడు. కాకపోతే సర్లే ఫస్ట్ టైం కదా లగేజ్ కొంచెం తక్కువ ఉంది కదని చెప్పేసి మేము ఇలా బస్సు ఎక్కితే వెళ్ళాము. అప్పటికే 12:30 అయిపోయింది. ఆకలి వేస్తుంది కానీ ఇంకా సర్లే ఇంకా ఎలాగని తప్పదు కదని చెప్పేసి వెళ్ళాము. కొంచెం ఎండ అంత ఎక్కువ లేదు, అలాగని చల్లగా లేదు, మామూలుగా ఉంది వాతావరణము. సో సర్లే వెళ్ళిపోవచ్చని వెళ్ళిపోయాము. కాకపోతే మా జైష్వాల్ని అయితే మెచ్చుకోవాలి, నిజంగా చెప్తున్నాను. వాడైతే ఎంత కష్టమైన వార్చుకుంటాడు. చిన్నపిల్లలు కొంతమంది అల్లరి చేసి ఏడ్చేస్తుంటారు, కాకపోతే ఆడు మంచిగా అర్థం చేసుకుంటాడు. అంటే ఆడికి మరి అలవాటు అయిపోయింది అలా మాతో తిరగడము. కాముగా ఉంటాడు. మరీ ఎంతో ఇబ్బంది అయితేనే వాడు ఏడుస్తాడు, లేకపోతే మంచిగానే ఆడుకుంటాడు. సో వాడు నిజంగా మెచ్చుకోవాలి. నాకైతే అందుకే జైష్వాలు చూస్తే ఒక్కొక్కసారి నాకే బాధ అనిపిస్తుంది. వీడు మాతో పాటు వీడికి ప్రయాణాలు ఇవన్నీ నేను ఎక్కడికి వెళ్తే వాడు నాతో పాటు అక్కడికి రావాలి కదా అని. కానీ మరి ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మనం చేసిన ఉద్యోగాలు అటువంటివి. మన సౌత్ వాళ్ళకి మెయిన్ ఈ ట్రావెలింగ్ మాత్రం చాలా కష్టం అసలు. ఇంకా కొంతమంది అయితే ఇవి చూసి నాకైతే స్టార్టింగ్ భయం వేసింది, ఏట్రా బాబు జర్నీలని, ఏడుపు వచ్చేసింది ఒక్కొక్కసారి. అప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ పిల్లలతో ఉన్నప్పుడు లగేజ్ ఇవన్నీ కష్టం అసలు. మనము ఏవో బుక్ చేసుకుని వెళ్ళిపోయి మనకు అంత రేంజ్ కూడా లేదు. మనకు వచ్చిన శాలరీలో ఈ ఖర్చులు అవి ఇవి మనకు అలాగే ఏదైపోతే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే ఇలాగా మనం పెద్దగా ఖర్చు పెట్టలేము, అలాగే నచ్చింది తినలేము, అలా ఉంటుంది అనమాట. ఉద్యోగం చేస్తాం కానీ అక్కడ మన నచ్చిన ఫుడ్ తినలేము, నచ్చినట్టుగా బతకలేము. ఇంకా తప్పదు, డ్యూటీకి వెళ్ళాలి కదని వెళ్ళి రావడము అంతే. అదనమాట విషయం. నెక్స్ట్ ఇక్కడ స్టేషన్కి కూడా వచ్చేసాము. ఇక్కడ ఫ్యాన్లు చూసాను ఎంత పెద్ద ఉన్నాయో. మామూలుగా అంటే మేము రిటర్న్ జర్నీ మళ్ళీ కలకత్తా వెళ్ళి అక్కడ సామాన్లు అవన్నీ సర్దుకొని మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసాము.
ఇంకా అవన్నీ వీడియో షూట్ చేయలేదు నేను. తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే ఇంకాని అసలు ఓపిక లేదు వీడియో షూట్ చేద్దామని. అందుకే నేను పెద్దగా అవన్నీ చేయలేదు. వెళ్ళి అక్కడ 1 డే ఉండి సామాన్లు అవి సర్దుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా వచ్చేసాము. ఇది మరీ ఈ జర్నీ అయితే మరీ దారుణంగా వచ్చాము మేమైతే. 7 గంటలు లేటు ట్రైను. 2:30కి రావాల్సింది 10కి వచ్చింది. చాలా ఇబ్బంది పడేది. ఫైనల్గా అయితే మా చెల్లెల ఇంటికి వచ్చేసాము ఈరోజు.